ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు. బాగున్నారు కదా? ప్రభు పేరిట మీకు షాలోన్, మీకు సమాధానం కలుగును గాక. మీ అవసరతల అక్కర్లు తీర్చబడును గాక. ఈ 2025లో దేవుడు మనకి చేస్తున్న మేళ్లను బట్టి, ఆయన ఇస్తున్న ఆశీర్వాదాలను బట్టి, మన జీవితాలలో ఊహించలేని అద్భుతమైన కార్యాలలోకి మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. శక్తివంతుడు, పరిశుద్ధుడు, ఆలోచనకర్త. ఏది ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో దాని సమయాన్ని బట్టి సమకూర్చువాడు, ఇచ్చువాడు. ఆయన యొద్ద ఏది కూడా కొదవలేదు. ఆయన లేదు అని కూడా చెప్పేవాడు కాదు. ఆయనకు అసాధ్యమైంది కూడా ఏది లేదు. అయినప్పుడు కూడా దైవజనమ, దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ప్రభుని మేలును కోరుతూనే ఉన్నాము, ప్రభు సహాయం కోరుతూనే ఉన్నాము. మన అనుదిన ప్రార్థనలో కావచ్చు, మన ప్రయాణాలలో కావచ్చు, మన అవసరతలలో కావచ్చు, మన అక్కర్లలో కావచ్చు, ప్రతిదీ కూడా ప్రభుని నాకు ఇది చెయ్యి, అది చెయ్యి అనేసి కంపల్సరీ నాకు ఇది కావాలనేసి ఆయనను అడుగుతున్నాం. ఆయన చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. మనకి ఇచ్చిన ఆవశ్యకాలాన్ని బట్టి కూడా ఆయన కృపే. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉన్నది. చక్కని మాటని మనం జ్ఞాపకం చేసుకుందాము. సామెతలు 3:27 సామెతలు 3:27 మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందతగిన వారికి చెయ్యకుండా వెనుతీయకుము. దాన్ని పొందతగిన వారికి వెనుతీయకుము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపిచ్చదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. హల్లెలూయా. మేలు చేయుట నీ పొరుగువానితో, ద్రవ్యము నీ యొద్దట ఉన్నప్పుడు దాన్ని పొందతగిన వారికి చేయాలట. ద్రవ్యం ఉంచుకొని కూడా మనం ఏం చేస్తున్నామంటే కొన్ని సందర్భాలలో దేవుని బిడ్డలారా మనం అబద్ధం ఆడుతున్నాం. రేపిస్తా, ఎల్లుండిస్తా, ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా అని ఈ విధంగా మనము మన పొరుగు వారితో, వారు అవసరాన్ని బట్టి మన యొద్దకు వచ్చినప్పుడు వారిని ఇబ్బందిగా మనం కొద్దిగా బాధ పెట్టేవారుగా ఉన్నామేమో. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మాటని మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందతగిన వారికి చెయ్యకుండా నువ్వు వెనుతీయకు. నువ్వే మాట అయితే అంటున్నావో ఆ మాట మీద జాగ్రత్తగా దాన్ని మనము చెప్పాలి, చెయ్యాలి. మరి ఈ రోజులలో మేలు చేసుట్లలో దేవుని సహాయం అడిగేవారు ఉన్నారు, కానీ దేవునికి మేలు చేసేవారు ఎవరు ఉన్నారు? దేవునికి మేలు చేస్తుంటానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ భూమి మీద ఎవరికైనా చేసినట్టు ఉంటే నాకు చేసినట్టే అన్నాడు. నేను దిగంబరినై ఉన్నాను, నాకు వస్త్రం ఇయ్యలేదు. ఆకలికొని ఉన్నాను, నాకు భోజనం పెట్టలేదు, ఆహారం పెట్టలేదు. మరి నేను తప్పికొని ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు అని అన్నట్టు, ఇవన్నీ నువ్వు ఎప్పుడు వచ్చినావు, నీకు ఎప్పుడు చేస్తున్నాం ప్రభువా? మీరు ఎవరికైనా భూమి మీద చేస్తే నాకు చేసినట్టే. ఈ లెంట్ డేస్ కాలాలలో ఉన్న మనము, ఈ ఉపవాస రోజులలో ఉన్న మనము, మన బిడ్డల కోసము, మన జీవిత ఆరాటాల కొరకు, మన జీవిత ప్రయాణాల కొరకు, మన అవసరతల కొరకు మనం ఎంతో వేదన పడుతున్నాం, బాధపడుతున్నాము. ఎంతోమంది దైవజనులకు చెప్పి కూడా ప్రార్థన చేపించుకుంటున్నాము. సంతోషకరమైందే, అది మేలుకరమైందే, అది ఆశీర్వాదకరమైందే, దేవుడు చేయవలసిందే. మరి మనం ఏం చేస్తున్నాము? ఒక దైవజనుడికి మనం ఏదైనా సహాయం చేయాలని అంటే దైవజనుడికి చేస్తున్నామా, లేకుంటే దేవునికి చేస్తున్నామా, దేవుని మందిరానికి చేస్తున్నామా? కానీ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన వారులారా, విశ్వాసులారా, మనం ఏ ధర్మం చేసినా, ఏది చేసినా కూడా మనుషులకు చేస్తలేము, దేవునికి చేస్తున్నాము. దేవుని ఆలయాలకు చేస్తున్నాము. దేవుని ఆలయాలలో అవసరతలు అక్కర్లు తీర్చుటకు.
మీరు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించండి. దేవుడు తెలియచేస్తున్నాడు. మరి ఈ సేవ పరిచర్యలో కొనసాగుతున్న దైవజనులు ఎంతోమంది ఉన్నారు. మరి అటువంటి వారి మధ్యలో మీరు కూడా ఉండవచ్చు. విశ్వాసులారా, ఏ సంఘానికి సంబంధించిన వారైనా పర్లేదు, మీరు దేవుని బిడ్డలే కదా. మీ దగ్గర ఉన్న దైవజనుడు ఏ స్థితిలో ఉంటున్నాడు, ఏ పరిస్థితిలో ఉంటున్నాడు అన్నది మీ కళ్ళ ముందున్న దైవజనుడు మీకు కనపడ్డప్పుడు మీకు చేతనైన సహాయం చేయండి. ఆ దైవజనుల్ని ప్రోత్సహించండి. సేవ పరిచర్య విస్తరింపబడుతుంది. సేవ పరిచర్యలో మందిరంలో ఎన్నో అవసరతలు అక్కర్లు తీర్చబడతాయి. ఇవన్నీ చేయడం వల్ల దైవజనుడు దేశం కోసము, కుటుంబం కోసం, మన భారతదేశం కోసమే కదా ప్రార్థించేది. భారతదేశంలో ఉన్న దేవుని బిడ్డలైతేమి, దేవుని నమ్మిన వారేమి, నమ్మని వారేమి, సర్వ మానవుల కొరకు కూడా ప్రార్థన చేస్తాడు కదా. మరి అట్ట ఆశీర్వాదము మీరు పొందుతున్నారు, నేను పొందుతున్నప్పుడు మరి దేవునికి కృతజ్ఞతగా కలిగి ఉండటం అది మేలుకరమైంది కదా. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలట. మరి ద్రవ్యం అని అంటే మన దగ్గర ఎదుటివారు మన దగ్గర ఆశించింది మన దగ్గర ఉంచుకొని కూడా మనం లేదని చెప్తున్నాము. రేపు ఇస్తానులే, ఎల్లుండి ఇస్తానులే. ఎంత నిర్లక్షణము, ఎంత అది ఏంటి అంత అది. ఒకసారి ఆలోచన చేద్దాము. దేవుని బిడ్డలమే కదా, దేవుని అడుగుజాడలో నడుస్తున్న వారమే కదా, విశ్వాసులమే కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారమే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది దైవజనులు ఈ రోజులలో సేవ పరిచర్యలో నలిగిపోతున్నారు, చితికిపోతున్నారు. ఆఖరికి ప్రాణాలు కూడా బలి అయిపోతున్నాయి. విశ్వాసులైన వారు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం త్యాగం చేస్తున్నారు? దైవజనులు చేస్తున్న ప్రార్థనలు, దైవజనులు తినక ఉంటున్న ప్రార్థనలు, ఇప్పుడు ఉపవాసం ఉంటున్న ప్రార్థనలు, వారి కుటుంబాలను విడిచిపెట్టి కూడా వారు చేస్తున్న పరిచర్యలు, వారు తిరుగుతున్న గ్రామాలు, మరి వారందరూ ఆ విధంగా పరిచర్యలలో కొనసాగాలనంటే విశ్వాసులైన వారు మీరు ప్రోత్సహించాలి కదా. దానికి తగిన సహాయం కూడా అందించాలి కదా. మీ యొద్ద వారు వచ్చినప్పుడు మీరు ఏమాత్రం సహాయం చేయగలుగుతున్నారు? మీ గృహాలు దర్శించినప్పుడు ఎవరో ఒకరు అడుక్కునేవాడు వచ్చినట్టుగా చూస్తున్నారా? అయ్యో ఈయన ఊక మా ఇంటికి వస్తున్నాడు ఏందని అనుకుంటున్నారా? మీ ఇంటికి ఒక దైవజనుడు వస్తే మీ ఇంటికి శుభం కలుగుద్ది. మీకు తెలుసో తెలియదు, మీరు ఆలోచించుతున్నారో లేదో, మీరు ప్రార్థనలలో ఏం చూస్తున్నారో నాకు తెలియదు. ఒక దైవజనుడు మీ ఇంటికి వచ్చిందంటే మీ ఇంటి దగ్గర నుంచి ఏదో ఆశించి ఏదో పట్టుకొని పోదామని రాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ దైవజనుడు వచ్చి మీ ఇంట్లో అడుగుపెట్టి మీతో మాట్లాడి మీ ఇంట్లో ప్రార్థన చేసిపోయినాక మీ గృహానికి శుభం కలుగుద్ది, సమాధానం కలుగుద్ది. మరి అది డబ్బులు పెడితే దొరికేది కాదు, ఎక్కడో బజార్లో దొరికేది కాదు, ఏ మార్కెట్లో దొరికేది కాదు, ఏ షాపింగ్ మాల్లో దొరికేది కాదు. నువ్వు పోగొట్టుకునేది ఏదైనా ఉన్నది సమాధానము అని అంటే ఆ సమాధానము ఆ దైవజనుడి ద్వారా మీకు దొరుకుద్ది. అలాంటి దైవజనులు మరి మీ గృహాలు దర్శించినప్పుడు మీరు ఏ రీతిగా మీరు గౌరవిస్తున్నారు, ఏ రీతిగా ఆహ్వానిస్తున్నారు, ఏ రీతిగా చూసుకుంటున్నారు ఒకసారి ఆలోచన చెయ్యండి. కొనేలి ఒక దైవజనుని పిలిపించుకున్నప్పుడు, పేతురు అనే దైవజనుని పిలిపించుకున్నప్పుడు సాగిలపడి నమస్కారం చేసిండు. అంటే నేను ఆ విధంగా సాగిలపడి నమస్కారం చేయమనట్లేదు, కానీ ఆ దైవజనుడు వచ్చిన పని ఏంటిది, ఆ దైవజనుడు వచ్చినప్పుడు తను ఏం అడుగుతున్నాడు, తను ఏం చెప్తున్నాడు అన్నది ఆలోచన చేయాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన పరులుగా ఉన్నప్పుడు మనం అవన్నీ ఆలోచన చేయవలసిందే. మన ఆత్మీయత జీవితానికి, మన కుటుంబాలకు అది మెట్టుగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు నన్ను దేవుడు ఆశీర్వదించిండు బహుగా, ఎవరికి చేయి చాపకుండా ఉన్నతమైన స్థితిలో ఉంచిండు అని అంటే నువ్వు ఇతరులకు మేలు చేస్తావా లేదా అని దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు. నీ ఆస్తి మొత్తం ఇయ్యమనట్లేడు. నీకు కలిగిన దాంట్లోకి వెళ్ళి ఇతరులకి సహాయం చేయి. నీ యొద్దకి
నీ యొద్ద ద్రవ్యం ఉండగా రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను, మాపిస్తానని వాయిదాలు పెట్టద్దట. అది మంచిది కాదు. ఇయ్యలేకపోయినా పర్లేదు, కానీ ఉడంబడిక చేసుకుంటే సామెతలు ప్రసంగి 5:1 ఉంటుంది. ప్రసంగి 5:1 దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన చక్కగా చూసుకో. ఏదన్నా మొక్కుబడి ఇస్తానని అనుకుంటే ఆ మొక్కుబడిని చెల్లించు. ఆలస్యం చేయకు. ఒకవేళ ఆలస్యం చేసే అలవాటు నీకుంటే, ఒకవేళ ఆలస్యం చెయ్యలేకపోతే మొక్కుబడి చెయ్యకు. మొక్కుబడి చేయకుంటుంటే మేలు కదా అని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో రకాలుగా పరిశుద్ధ గ్రంథంలో మాటలు ఉంటున్నాయి. ఈ రోజులలో ఎంతోమంది దైవజనులు మరి కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, దేశం కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన పూర్వకంగా వారి ధర్మాన్ని వారు నెరవేరుస్తున్నారు. అటువంటి వారిని ఆలోచన చేయవలసింది విశ్వాసులైన మీరే కదా. ఇది మా సంఘం, ఇక్కడే ఇంతవరకే మేము పరితం అనుకుంటే మనం అందరం ఏకం కావలసిన రోజు కూడా ఉంటుంది కదా. దేవుని సన్నిధానంలో నువ్వుండు స్థలంలో నేనుంటా, నేనుండు స్థలంలో నువ్వు ఉంటావు. మరి ఈ భూమి మీద ఈ భేదాలు ఎందుకు? సమాధానం లేకే ఈ భూమి మీద మనము చులకనైపోతున్నామేమో. ఒకసారి ఆలోచన చేసుకుందాము. అందరం దేవుని బిడ్డలేం అనుకుంటున్నాం కదా. అందరిని గౌరవించవలసిందే కదా. ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండవలసిందే కదా. ఒకరు సమస్యలలో ఒకరు ఆదరణగా ఉండవలసిందే కదా. ఒకరి మాటకు ఒకరు సపోర్ట్ తీసుకోవలసిందే కదా. ఆదరణ, ఒక ఐక్యత, సమాధానం అన్నది మనలో ఉండాలి కదా. మనం ఈ భూమి మీద ఏమి సంపాదించుకుంటున్నాము, ఏమి పట్టుకొని పోతాము, ఏది నీది నాది అనేది, ఏది మనది కాదని కూడా తెలిసినా కూడా మనం ఏమి సంపాదించుకుంటున్నాము ఒకసారి ఆలోచన చేద్దాము. మనం ఎక్కడికి పరిగెడుతున్నాము, ఎంత దూరం పరిగెడుతున్నామో, మన ఆలోచనలన్నీ ప్రభు సన్నిధానంలో పెడుతున్నాం. మన ఆలోచనలన్నిటిని నెరవేరుస్తున్నవాడు ఆయనే కదా. ఆయనకి కృతజ్ఞతగా ఉండుటకు మనం ఎందుకు ఈ రీతిగా మనం నివసిస్తున్నాము? అందరించి దేవుడు గొప్పవాడు. దేవుడు ఎక్కడ కూడా కుడికి కానీ ఎడమకు కానీ పోనీయడు. ఆయన బిడ్డలైన వారిని ఆదరిస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. 2005లో మహా అద్భుతమైన కార్యాలు నీ గృహంలో జరుగుతాయి. నువ్వు చింతించకు, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకు. ప్రభునందు విశ్వాసం ఉంచు. ప్రభు చేయువాడు నీ కార్యము. మనుషుల్ని నమ్మకు. ఎవరో తోడు లేరని అనుకోకు. ఎవరికెవరు తోడు కాదు. ప్రభు నీకు తోడుంటే భూమి అందు నీ కార్యములు నెరవేరుస్తాడు. పరలోకమందు కూడా ఆయన ఉన్న స్థానంలో నిన్ను చేర్చుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కొనాలంటే డబ్బుతోటి కొనలేము. అందరించి ఒక కాడు ఉంటుంది, అపోస్తుల కార్యములలో ఉంటుంది. ఆనాడు పౌలు వాళ్ళందరూ చేసిన మహా అద్భుతమైన కార్యాలు చూసి గారడి చేసేవాడు. అయ్యా మీకు కొద్దిగా ద్రవ్యం ఇస్తా కానీ, వాడు అవి ఇస్తా కానీ నాకు కూడా అది నేర్పమని అంటే అది నేర్పేది కాదు. యేసు ప్రభు పరిశుద్ధాత్మని విలువ పెట్టి కొనలేము. అది ఎవరి వల్ల కాదు, అది ఆత్మతోటే సాధించగలము, మంచి మనసుతోటే సాధించగలము. మరి అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.